అమర్నాథ్ యాత్రికులపై ముష్కరుల దాడి తర్వాత యాత్రా మార్గంలో రక్షణ మరింత కట్టుదిట్టం చేశారు. అక్కడి తాజా పరిస్థితి, ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యల్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ప్రస్తుత ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? నిన్న జరిగినటువంటి దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తీవ్రమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి ఈ రోజు దాదాపు 3,289 మంది యాత్రికులను ఈ రోజు అమర్నాథ్ యాత్ర దర్శనానికి తీసుకెళ్తున్నారు. దీనికి ముందు అమర్నాథ్ యాత్రకు ఎవరెవరైతే ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకుని నమోదు చేసుకున్న తర్వాత అక్కడికి చేరుకున్నారు, జమ్మూకు చేరుకున్నారు, వారందరినీ నిశితంగా పరిశీలించి అదేవిధంగా వారి వాహనాలను అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ యాత్రను ఈ రోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. దీంట్లో దాదాపు 250 మంది సాధువులు కూడా ఉన్నారు. వీరితో పాటుగా భద్రతా సిబ్బంది పరంగా చూసుకుంటే సిఆర్పిఎఫ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసుకు సంబంధించినటువంటి వాహనాల నడుమ కట్టుదిట్టమైనటువంటి భద్రతా సాయుధ పోలీసు బలగాలు పహారా మధ్య యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే నిన్న ఈ అనంతనాగ్ సమీపంలో జరిగినటువంటి దాడి ఘటన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మరొక ప్రాణం కూడా భారతదేశానికి చెందినటువంటి ఏ యాత్రికుడి ప్రాణము, అదేవిధంగా అమర్నాథ్ యాత్రకు వస్తున్నటువంటి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనేటువంటి రీతిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్, మరోవైపు ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన నిశ్చితంగా గమనించి సిఆర్పిఎఫ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. వారి ద్వారా ఎక్కడికక్కడ ప్రతి కిలోమీటర్ కి ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది పరిస్థితి అనేది అంచనా వేసుకుంటూ దాని ప్రకారమే పహారా మధ్య యాత్రికులను తీసుకెళ్తున్నారు. దాదాపు 150 బస్సుల్లో యాత్రికులను తీసుకెళ్తున్నట్లుగా అధికారులు దీనికి అనుగుణంగానే చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయండి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆయనతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు ఐబీ, రా చీఫ్లు కూడా హాజరవడం జరిగింది. వీరితో పాటుగా హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. వీరంతా చర్చించిన తర్వాత రాత్రి నిన్న జరిగిన ఘటన ఏంటి, గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఘటనలు, తీసుకున్నటువంటి చర్యలు, ఈ రోజు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే, కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే ఉగ్రదాడిని ఎదుర్కోవచ్చు, సమర్థంగా యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయొచ్చు అనేటువంటి అంశాలపైన కీలకంగా చర్చించినట్లు తెలిసింది. సో ఈ భేటీ తర్వాత అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం ప్రధానితో భేటీ అయి ఉన్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, ఈ సమావేశంలో ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానికి వివరించి ఆ తర్వాత మిగిలిన చర్యలు ఏం చేపట్టబోతున్నారు అనేది కూడా భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ ఘటన పైన ఇప్పటికీ 2-3 సార్లు ఒకవైపు రాజ్నాథ్ సింగ్, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ తోటి, అక్కడ ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరిపారు. చేపట్టాల్సిన చర్యలపైన వీరు కూడా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం ఈ దాడి జరిగిన వెంటనే ఆ కాశ్మీర్ ప్రాంతం మొత్తం కూడా, ముఖ్యంగా చూసుకుంటే అనంతనాగ్ జిల్లా ఆ పరిసర ప్రాంతాలన్నీ, ఏదో అమర్నాథ్ యాత్ర ఏ ప్రాంతం నుంచి అయితే జమ్మూ నుంచి అనంతనాగ్ నుంచి అమర్నాథ్ యాత్రకు, అమర్నాథ్ గుహకు వెళ్లి తిరిగి వచ్చేటువంటి మార్గం వరకు ఆ మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలన్నింటినీ నిలిపివేయడం జరిగింది. దాదాపు మొబైల్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసినట్లుగానే తెలుస్తా ఉంది. సో మొత్తం పరిస్థితిని అంతటినీ కూడా ఒకవైపు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఇరువురు నిశితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ప్రధాని కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షించి ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి, ఆర్మీకి, అదేవిధంగా సరిహద్దు భద్రతా దళానికి, సిఆర్పిఎఫ్ డీజీకి తగిన సమాచారము, తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సిఆర్పిఎఫ్ డీజీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. మరోవైపు హోంశాఖ సహాయ మంత్రి కూడా ఢిల్లీలోనే, హోంశాఖ సహాయ మంత్రి కూడా ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కాశ్మీర్ వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఇరువురు సిఆర్పిఎఫ్ డీజీ, అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం కూడా
కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా తోటి భేటీ అయి ఉన్నారు. పరిస్థితిని కూడా ఇరువురు నేతలు సిఆర్పీఎఫ్ డీజీతో సమీక్షించిన తర్వాత హంసరాజ్ గంగారాం అదేవిధంగా సిఆర్పీఎఫ్ డీజీ అనంతనాగ్ ఏదైతే నిన్న అంతకు ముందు వారం రోజుల క్రితం ఘటనలు జరిగాయో ఈ ఘటనలు జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ అంశాలు ఈ విధంగా ఉంటే ఢిల్లీలో కూడా ఒక రకమైనటువంటి హై అలర్ట్ ప్రకటించారు. అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద మాల్స్ అదేవిధంగా బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు వీటన్నిటి చోట అనుమానాస్పద వ్యక్తులన్నింటినీ కూడా అనుమానాస్పదంగా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నిశితంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులను కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు క్విక్ రియాక్షన్ టీంలు ఢిల్లీలో ఏ నిమిషంలో ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో క్విక్ రియాక్షన్ టీంలు స్పెషల్ కమాండోలందరినీ కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్పెషల్ సెల్ కి ఆదేశించడం జరిగింది. అంటే అరుణ్, ప్రస్తుతం ఈ యొక్క ఘటనల నేపథ్యంలో యాత్ర పట్ల యాత్రికుల స్పందన ఎలా ఉంది? యాత్రికుల ధైర్యం నింపే ప్రయత్నాలు అధికారులు చేయడం జరిగిందా? ఈ రోజు ఉదయం నిన్న ఈ దాడి జరిగిన తరువాత ఎవరైతే యాత్రిక దర్శనానికి నమోదు చేసుకున్నటువంటి యాత్రికులు ఉన్నారు వారందరితోటి 3280 మంది యాత్రికులు ఉన్నారు. ఈ రోజు దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళు, ఈ రోజు అమర్నాథ్ గుహ దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు. జమ్మూలో వీరందరినీ కూడా సిఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద అందరినీ నిలిపివేసి వారందరితో మాట్లాడి ప్రతి ఒక్కటి, ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాడికి ప్రధానంగా చెప్పుకోవాలంటే నిన్న గుజరాత్ నుంచి వచ్చిన బస్సులో ఆ బస్సుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఒకవైపు ఆర్మీ అధికారుల దగ్గర కానీ జమ్మూ కాశ్మీర్ అధికారుల వద్ద కానీ లేదు. ఈ యాత్రను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిఆర్పీఎఫ్ జవాన్ల వద్ద కానీ ఆ బస్సుకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేదనేది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అదేవిధంగా సిఆర్పీఎఫ్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క బస్సుని ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించి అందరికీ తగినట్టు సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాతనే ఈ రోజు యాత్రను ప్రారంభించడం జరిగింది. సాధు సంతువులు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, వీరందరికీ కూడా ఈ 3000 మందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఈ ప్రాంతంలో ఎలా ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యంగా ఈ అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రకు వెళ్లేటువంటి ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది, తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళొద్దు, చెప్పినట్టు మాత్రమే చేయాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా ముఖ్యంగా భక్తులందరికీ కూడా వివరించిన తర్వాత ఈ యాత్రను సిద్ధం చేశారు. ఈ యాత్రలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం పూర్తి స్థాయిలో తమకు సహకరించాలని యాత్రికులందరికీ కూడా ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే యాత్రికుల వైపు నుంచి కూడా నిన్న దాడి ఘటన తర్వాత కూడా యాత్రికులు మనోస్థైర్యం కోల్పోకుండా ఎట్టి పరిస్థితుల్లో తాము అమర్నాథ్ లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాతనే తిరిగి వెనక్కి వస్తాము, మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాము అని ఎవరైతే చెప్పారో వారికి అనుగుణంగానే డాక్టర్ల బృందాలను అదేవిధంగా స్పెషల్ రియాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుకొని వారందరి పహారా మధ్యనే ప్రస్తుతం యాత్ర కొనసాగుతా ఉంది. ధన్యవాదాలు అరుణ్.